దాన్ని ఇక్కడే పెట్టేటట్టు ఏమైనా మీరు రికమెండ్ చేయగలరా? వాటి గురించి నాకు తెలియదండి. నాకైతే మీ ద్వారా ఇక్కడ పబ్లిక్ తో మాట్లాడిన విధానం చూస్తా ఉంటే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ బెస్ట్ ఏమో అనిపిస్తుంది వాస్తవంగా. యాక్చువల్లీ గురుకుల పాఠశాలకు ఇబ్బంది ఏముందండి, మనకు ఇక్కడి నుంచి అక్కడ కూడా చేర్చుకోవచ్చు మన పిల్లలు. ఇక్కడ మన ఇంటి పక్కనే గురుకుల పాఠశాలలు ఉండవు, అవి ఒక రెసిడెన్షియల్ స్కూల్స్. అదేదో ఒక సెంటర్ పాయింట్ చూసి పెడతా ఉంటారు, అక్కడ సీట్లు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ చేరచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ హాస్టల్లో ఉండి బయట పోయి చదువుకోవడానికి ఒక హాస్టల్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెయిట్ గేట్ కూర్చునే కదా అట్లా కాదు, మీరు పోయి ఆడ పోవాలి. బియ్యం మీ బియ్యం ఇక్కడ తక్కువ వస్తే ఏం చేస్తారు అప్పుడు? పోయినప్పుడు ఎవరు లేరు, ఖాళీ ఉంటాడా? ఎవరు లేరు, ఉన్నారు, ఎవరు పెట్టడం లేదు. అప్పుడు లేరు, ఎవరు లేరు. పేపర్ పేపరు టీవీ పేపర్ వాళ్ళ పాత ఫ్రెండ్ అప్ప दोनों कार्ड मिलके क्या अलग अलग 10 किलो अंटे ऐसे खा रहा है बेच रहा है, खाते हैं भाई तो 15-20 रुपए से बेच रहे नहीं है ना? మత్తు వేసినా లేదంటే ఏమన్నా పిండి వంటలు చేసుకోవచ్చు, రాయి సంగటి చేసుకోవచ్చు, దోశలు పోసుకోవచ్చు, దోశ మస్తు చేసుకోవచ్చు. 45 రూపాయలు పెట్టుకుంటా ఉంది ప్రభుత్వం ఈ బియ్యం. రైతుల దగ్గర 45 రూపాయలు పెట్టుకుంటా ఉంది. మంచి బియ్యం, మీరు కొంచెం లావు ఉంటాయి కాబట్టి మనము రాయి సంగటి చేసుకోవడము, లేకపోతే దోశలు పోసుకోవడము, కారాలు చేసుకోవడము, వడియాలు పోసుకోవడము. एक आदमी को 5 किलो बोले तो खर्चा कर सकते हैं महीने के. చూసారా ఏం గారు డైరెక్ట్ మూమెంట్ జరుగుతుంది వీళ్ళు పోవడం అదోనికి వీళ్ళు పోవడం లేదు, డైరెక్ట్ మూమెంట్ వస్తుంది పోవడం లేదు, అలా పోయి బయోమెట్రిక్ మీరు రమ్మని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఈయన పెద్ద సార్ జిల్లాకు బియ్యం గోడౌన్లు అన్నిటికీ పెద్ద సార్ ఈయన. ఎప్పుడు ఇండియా పోట్లే రెగ్యులర్ పోట్లే చూస్తున్నా కదా ఎన్ని వర్షాలు ఉన్నాయి? 6 మళ్ళీ నెక్స్ట్ 150 నెక్స్ట్ 5 లాస్ట్ 6 నెక్స్ట్ దేంది అది 6 మళ్ళా 5 అది 6 మైన్ లేదు 5 ఉన్నాయి కదా లాస్ట్ 6 ఉన్నాయి. ఐదు వస్తుంది సార్ వచ్చి సార్ 170 అని చెప్పేది. ఈడ 3 లూజ్ ఉన్నాయి, ఈడ ఒక మూట లూజ్ ఉంది. 6 ఉంటాయి సార్, 6 ఉన్నాయి సార్, 6 ఉన్నాయి. చక్కెర సరిపోయిందా? 22 बैग जिन्ना वाली साहब अच्छा काम करो, मत मारना।
ఈ ర్యాష్ చూస్తున్నారా, సమ్మర్ లో ఈ కేసెస్ చాలానే చూస్తున్నాము. ఇది మీ భాషలో ప్రిక్లీ హీట్ కానీ హీట్ ర్యాష్ కానీ, మా భాషలోకి వస్తే మిలేరియా రుబ్రా అంటాం. అంటే మన ఎక్రైన్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా, అవి క్లాగ్ అవడం వల్ల ర్యాష్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది స్వెట్ ఎక్కువగా పట్టిన వాళ్ళు, బాగా హీట్ ఎన్విరాన్మెంట్ ఉన్న వాళ్ళు సమ్మర్ లో యూజువల్ గా ఎక్కువగా చూస్తాము. సో ఇలా ఉన్న వాళ్ళు స్టార్టింగ్ ఆఫ్ ది ర్యాష్ చాలా మంది పౌడర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. హీట్ ర్యాష్ పౌడర్స్ అని, నార్మల్ టాల్కమ్ పౌడర్స్ కూడా యూజ్ చేస్తుంటారు. అది యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం ఈ డక్ట్స్ అనేవి క్లాగ్ అయ్యి ర్యాష్ ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. ఇలాంటి ర్యాష్ వచ్చినప్పుడు ఎర్లీ స్టేజెస్ లోనే కొంత హాట్ హ్యూమిడ్ క్లైమేట్ ని అవాయిడ్ చేయండి. కోల్డ్ వాటర్ బాత్ చేయండి. స్టార్టింగ్ లోనే కొంతవరకు ఐస్ క్యూబ్ అనేది హెల్ప్ చేస్తుంది. లూజ్ క్లోత్స్ అనేది వేసుకోండి. కుదిరినంత ఏసీలో ఉండగలిగితే ఉండడానికి ట్రై చేయండి. ర్యాష్ ఇలా సివియర్ గా ఉండేటప్పుడు మీరు ఒక డర్మటాలజిస్ట్ ని కలిస్తే దానికి సరిపోయిన సిస్టమిక్ టాబ్లెట్స్ కానీ టాపికల్ క్రీమ్స్ కానీ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది.